ప్రియమైన సహోదరీ సహోదరులకు ప్రభువు పేరిట వందనాలు. మీకు మీ కుటుంబానికి యేసుక్రీస్తు యొద్ద నుండి దీవెనలు ఆశీర్వాదములు మెండుగా కలుగునుగాక. మీలో కొంతమంది ఎంతో మంచి మనస్సుతో ఈ పరిచర్యను బలపరుస్తున్నారు. అందును బట్టి దేవుడు మిమ్మును మీ కుటుంబాన్ని మీ బిడ్డలను దీవించి ఆశీర్వదించునుగాక. ఇహమందు పరమందు గొప్ప దీవెనలు పరలోకపు ఆశీర్వాదాలు మీ మీద కుమ్మరించునుగాక. దేవుని పరిచర్య అనగా ఎంతో భారభరితమైనది కనుక అనుదినము యేసుక్రీస్తు బంగారు మాట వింటూ ఆత్మీయంగా బలపడుతున్న సహోదరి సహోదరులారా, ప్రతి నెల ఈ పరిచర్య కొరకు దేవుడు మిమ్మును ప్రేరేపించిన కానుకను పంపించి ఈ పరిచర్యను బలపరచండి. తద్వారా పరలోకమందు ప్రభువైన దేవుడు మీ ప్రతిఫలాన్ని అధికము చేస్తాడు. దేవుడన్నాడు, ఇవ్వుడి మీకు ఇవ్వబడును, మనిషి ఏమి విత్తునో ఆ పంటనే కోయును అని. కాబట్టి దేవుని యొక్క పరిచర్య విషయము, పరిచర్య నిమిత్తము మీరు విత్తనము విత్తినప్పుడు అది తప్పకుండా ప్రభువు యొక్క సన్నిధిలో ఫలిస్తుంది. సువార్త విస్తృతముగా జరుగుతుంది. అంత మాత్రమే కాదు గాని లోకములో నశించిపోతున్న ఆత్మలు కోట్ల కొలదిగా ఉన్నాయి. నరకానికి వెళ్తూ ఉన్నారు చాలామంది. ప్రతి ఆత్మ రక్షించబడాలని మీ అనుదిన ప్రార్థనలో ఆసక్తిగా ప్రార్థన చెయ్యండి. హగ్గయి గ్రంథము 2వ అధ్యాయము 5వ వచనము. మీరు ఐగుప్తు దేశములో నుండి వచ్చినప్పుడు నేను మీతో చేసిన నిబంధన జ్ఞాపకము చేసుకొనుడి. నా ఆత్మ మీ మధ్యన ఉన్నది గనుక భయపడకుడి. అకార్డింగ్ టు ది ఓడ్ దట్ ఐ covenanted with you when ye came out of Egypt, so my spirit remaineth among you, fear ye not. ఈ వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, మీరు భయపడకండి. దేవుడు మీతో ఉన్నాడు. దేవుడు మీకు తప్పకుండా సహాయం చేస్తాడు. దేవుడు మిమ్మల్ని ఆదుకుంటాడు. దేవుడు మిమ్మల్ని స్వస్థపరుస్తాడు. ఆ బంధకాలలో నుండి, ఆ బాధల్లో నుండి, ఆ శ్రమల్లో నుండి, ఆ శోధనలో నుండి, ఆ కష్టంలో నుండి, ఆ కన్నీటిలో నుండి ప్రభు మిమ్మల్ని బయటికి తీసుకొస్తాడు. తప్పకుండా ప్రభు మిమ్మల్ని ఓదారుస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హగ్గయి ప్రవక్తకు దేవుని యొక్క వాక్యము దర్శనమందు కనిపించి ఈ మాటను తెలియజెప్పడం జరుగుతుంది. ఏమిటి ఈ మాట? దేని గురించి అంటే మందిరమును గురించి. ఈ హగ్గయి 2వ అధ్యాయం అంతా కూడా మందిరమును గురించి, మందిరము యొక్క మహిమను గురించి ఉంటుంది. పాతదానికంటే కూడా క్రొత్తది ఇంకా మహిమకరంగా ఉంటుంది. పాత మహిమ అంతకు మించిన మహిమ ఉంటుందనేటువంటి ఉద్దేశంతో ఈ హగ్గయి 2వ గ్రంథము ఉంటుంది. దేవునికే స్తోత్రం. అయితే ఇప్పుడు ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే, నా నిబంధనని మీరు జ్ఞాపకం చేసుకోండి. నా ఆత్మ మీ మధ్య ఉన్నది గనక భయపడకండి. నిబంధనని జ్ఞాపకం చేసుకోమంటున్నాడు దేవుడు. ఏ నిబంధన చేశాడు దేవుడు? అక్కడి నుండి ఇక్కడికి వచ్చేటప్పుడు ఐగుప్తు నుండి ఈ ప్రజలు బయలుదేరి వచ్చినప్పుడు దేవుడు ఏ వాగ్దానము చేశాడు? నిర్గమకాండము 29వ అధ్యాయము 45వ వచనంలో రాయబడి ఉంటుంది. నేను ఇశ్రాయేలీయుల మధ్య నివసించి వారికి దేవుడనై ఉందును. కావున నేను వారి మధ్య నివసించున్నట్లు ఐగుప్తు దేశంలో నుండి వారిని వెలుపలికి రప్పించితిని. తమ దేవుడైన యెహోవాను నేనే అని వారు తెలుసుకొందురు. నేను వారి దేవుడనైన యెహోవాను. అంతా బాగానే ఉంది. మేలుకరంగా, దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఉంది. అయితే ఎవరిది ఆ ఆశీర్వాదం?
అయితే ఎవరిది దీవెన? అయితే ఎవరు అలా ఆశీర్వాదకరముగాను దీవెనకరముగాను మార్చినది ఎవరు? హృదయాన్ని మార్చింది ఎవరు? జీవితాన్ని మార్చింది ఎవరు? బ్రతుకును మార్చింది ఎవరు? మార్చేదెవరు? దేవుడే. జీవము గల దేవుడే ఒక మనిషిని మార్చాలి తప్ప ఏ ఒక్క మనిషి కూడా ఏ ఒక్కరిని కూడా మార్చలేరు. దేవుడే ఆకర్షించాలి. దేవుడు ఆకర్షించినప్పుడు ప్రతి మనిషి పట్టబడతాడని బైబిల్లో సెలవిచ్చింది దేవుని యొక్క వాక్యము. మోషే యెహోవాతో ఇట్లనెను, చూడుము, ఈ ప్రజలను తోడుకొని పొమ్మని నీవు నాతో చెప్పుచున్నావు, కానీ నాతో ఎవరిని పంపెదవో అది నాకు తెలుపలేదు. నేను నీ పేరుని బట్టి నిన్ను ఎరిగి ఉన్నాననియు నా కటాక్షము నీకు కలిగినదనియు చెప్పితిని గదా. కాబట్టి నీ కటాక్షము నా ఎడల కలిగిన ఎడల నీ కటాక్షము నా ఎడల కలుగునట్లుగా దయచేసి నీ మార్గమును నాకు తెలియజెప్పు, అప్పుడు నేను నిన్ను తెలుసుకొందును. దేవునికే స్తోత్రము, మహిమ కలుగునుగాక. మన మార్గాలు దేవునికి తెలవాలి. దేవుని మార్గాలు మనకి తెలవాలి. చాలామందికి దేవుని మార్గాలంటే ఏమిటో తెలవవు. ఇంకా కొన్నిసార్లు దేవుణ్ణి కూడా మీ మార్గంతో కన్ఫ్యూజన్ చేస్తారు. ఎందుకంటే తిన్ననైన ఒక మార్గం అనేది ఉండదు. రకరకాల ఆలోచనలు, రకరకాల పరిస్థితులు, రకరకాల గందరగోళమైనటువంటి స్థితిగతులు ఉంటాయి. దేవుని బిడ్డ, నీవు దేవుని ఆత్మ కలిగి జీవించాలి. నా ఆత్మ లేనివాడు నావాడు కాడు అని దేవుడు అన్నాడు. కాబట్టి మనము ఆయన ఆత్మ మీద గురి ఉంచాలి. ఆయన ఆత్మను ఎప్పుడు పొందుకోవాలి? ఆయన ఆత్మను ఎలా స్వీకరించాలి అనేటువంటి వాక్యాలు కొన్ని గ్రంథంలో, కొన్ని చర్చిలో వేయిద్దాం అనుకున్నాను, కానీ వీలు పడట్లేదు. దేవునికి స్తోత్రం. ఏదేమైనప్పటికీ ప్రభువు అయితే మేలే కాదు, గొప్ప మేలు చేసేటువంటి వానిగా దేవుడు ఉన్నాడు. దేవుడు నిన్ను విడవడు, దేవుడు నిన్ను ఎడబాయడు. ప్రార్థన. తండ్రి, మీకు వందనాలు. దేవా, మీకు స్తుతులు, స్తోత్రాలు. ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డని దర్శించండి. ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డ కుటుంబం పట్ల నీ కృప చూపి సహాయం చేయండి. దేవా, ఈ నీ బిడ్డల్ని నీ చేతులకు అప్పగిస్తున్నాము, నీ కృపకు అప్పగిస్తున్నాము తండ్రి. గొప్ప మేలు, గొప్ప దీవెన, గొప్ప ఆశీర్వాదం, గొప్ప ఆరోగ్యం, క్షేమము అక్కడ కలుగుతుంది కనుక సంతోషించాల్సిన విషయమే కనుక సంతోషించు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆమేన్.